2026లో అమిగోస్ ఐఎస్లో జాయిన్ అవ్వచ్చు. జనరల్గా ఏంటి అంటే సో మీరు తమిళనాడు చూసారు, ఫ్యాకల్టీకి డబ్బులు ఇవ్వట్లేదా? సో ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. నేనేం ఖచ్చితంగా ఇవ్వట్లేదు అని నేను చెప్పట్లేదు, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్స్ అండ్ ఆల్సో అమిగోస్ ఐఎస్లో 2026లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ రెండు గురించి మనం వీడియోలో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాము. జనరల్గా ఏంటి అంటే ఒక ఐఎస్ ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఫ్రమ్ సివైసీ నుంచి మేము ఎలాంటి పారామీటర్స్ కన్సిడర్ చేసుకుని ఒకటి బెస్ట్ లేకపోతే ఒకటి యావరేజ్ ఒకటి బిలో యావరేజ్ అని మనం కన్సిడర్ చేయొద్దు అని చెప్తామంటే అలాంటి కొన్ని మీకు చెప్తాను. ప్రైమర్లీ ఏంటి అంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదని ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి యూపీఎస్సీ క్లాసులు చెప్పడంలో యూపీఎస్సీ క్లాస్ అనే కాదు, ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎవరు అంటే ట్రైనర్స్. ఆ తర్వాత ఈ ఏదైతే ఈ ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయడం, లేకపోతే బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే మంచి టెస్ట్ సిరీస్, పర్సనల్ మెంటర్షిప్, లేకపోతే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా వాళ్ళు ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ తో రావడం, ఇదంతా కూడా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ ఇది అవుతుంది. మెయిన్ పాయింట్ ఇది, దీనికి అటాచ్మెంట్ ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు కూడా మనం జనరల్ కన్సిడర్ చేసేది దాంతోపాటు మనం ఆన్ టైం సిలబస్ యాజ్ యూజువల్ ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, పర్సనల్ మెంటర్షిప్ జరుగుతుందా లేదా, అండ్ గుడ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారా, టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఇఫ్ పాసిబుల్ ఫ్రీగా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది మనం కన్సిడర్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో తెలివి మీరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని టాపిక్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో నేను మాట్లాడబోయేది అమిగోస్ ఐఎస్ గురించి కాదు, ఈ జనరల్ కంటెస్ట్ లో మాట్లాడుతున్నా. దీని తర్వాత అమిగోస్ ఐఎస్ లో జాయిన్ అవ్వాల వద్దా ఫ్యాకల్టీ, అది కూడా మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫేమస్ బాగా పేరున్న ఫ్యాకల్టీ పేర్లు వేస్తారు, వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ కూడా వేస్తూ ఉంటారు. అయితే కానీ వాళ్ళు కొన్ని క్లాసెస్ మాత్రమే టీచ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ ఉందనుకోండి, మనకు తెలుసు మన అశోక్ నగర్లో లేకపోతే మంచి ఫ్యాకల్టీస్ ఎవరు ఏంటి, టాప్ 5 సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు హిస్టరీకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వీటిలో ఏంటి అంటే కొన్ని క్లాసులు, ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటారు, డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ డబ్బులు కూడా తీసుకుంటారు. ఆ ఎక్కువ డబ్బులు వీళ్ళు పిల్లల దగ్గర నుంచి ఎక్కువ మంచి డబ్బులు బాగానే తీసుకుంటారు, మినిమం ₹1,00,000 1,50,000 అవి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు ప్రాఫిట్లో ఎక్కువ డబ్బులు మిగిల్చుకోవాలన్న కాన్సెప్ట్ తోటి కొన్ని టాపిక్స్ మాత్రమే ఈ మంచి ఫ్యాకల్టీని పెడతారు. కానీ ఓవరాల్గా ఏంటి, ఈ హిస్టరీకి ఈ ఫ్యాకల్టీ ఉన్నారు, మా దగ్గర ఉన్నారు అని చెప్పుకుంటారు. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇదే ఫ్యాకల్టీ ప్రతి ఇన్స్టిట్యూట్లో ఈయన ఫోటో అందరి దగ్గర కనిపిస్తుంది, ఈయన ఫోటో రేమ ఫోటో. అండ్ చిన్న ఇన్స్టిట్యూట్స్ కూడా అంటే ఈ విధంగా ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. వాస్తవానికి వీళ్ళ దగ్గర ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. మొత్తం సబ్జెక్టు మంచి ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నారా, లేకపోతే కొన్ని టాపిక్స్ చెప్పించి మిగతా టాపిక్స్ అన్ని కూడా తగు మంత్రంగా నామకే వస్తే ఏదో ఒక ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని ఫ్యాకల్టీ, కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఉన్నారు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళు, అది డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ డిఫరెంట్ స్టోరీ. ఓకే. అండ్ గత 2 సంవత్సరాలుగా నాకు చాలామంది చెప్పిన విషయం, చాలామంది చెప్పిన విషయం, వాకప్ చేసిన విషయం ఇదంతా కూడా. అయితే ఎంత పక్కన పెడితే సరే, ఇప్పుడు అమిగోస్ ఐఎస్లో మనం జాయిన్ అవ్వచ్చా? ఎస్, జాయిన్ అవ్వచ్చు. ఫ్రీక్వెంట్గా ఫ్యాకల్టీలు మారుతున్నారు, ఒకసారి ఉన్న ఫ్యాకల్టీ ఒకసారి ఉండట్లేదు, ఎవరో క్లాస్ మొదలు పెడతారు, ఎవరో కంప్లీట్ చేస్తున్నారు, మధ్యలో వేరే వాళ్ళు వస్తున్నారు అనేది చాలా ఫ్రీక్వెంట్గా నేను వింటున్న విషయం అమిగోస్ ఐఎస్ గురించి. అండ్ ఇన్సైడ్ టాక్ ఇంకోటి ఏంటి అంటే, కొంతమంది ఒకరిద్దరు ఫ్యాకల్టీ కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారు, సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదు అంటే. నాకు తెలిసిన విషయం, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మీద మళ్ళీ కొంచెం ఏదో కంప్లైంట్ చేసి ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పి నేను విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఇదే జరుగుతుందని నేను చెప్పట్లేదు, అయితే ఈ అప్డేట్స్ అయితే నాకు వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవానికి సరే ఇది ఒక రీజన్ అయ్యి ఉండకపోవచ్చు, కొంతమంది కావాలని ఇన్స్టిట్యూట్ని బద్నాం చేస్తుండొచ్చు. బట్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఫ్యాకల్టీకి డబ్బులు ఇస్తారా ఇవ్వలేదా అనేది సో దేర్ ఇంటర్నల్ థింగ్. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ప్రాపర్గా మీరు డెమోకి ఎప్పుడైతే వెళ్ళినప్పుడు ఏ ఫ్యాకల్టీ అయితే ఉన్నారో కంటిన్యూషను అదే ఫ్యాకల్టీ ఉంటున్నారా లేదా, ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, అండ్ 800 అవర్స్ యూపీఎస్సీ క్లాసులు చెప్పాలి, ఎన్ని అవర్స్ సబ్జెక్ట్ వైజ్ యూపీఎస్సీ సిలబస్ వెయిటేజ్ ప్రకారం ఈ సబ్జెక్ట్ డివైడ్ చేసుకుంటూ ఇవన్నీ మనం క్రాస్ వెరిఫై చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే అమిగోస్లో జాయిన్ అవ్వచ్చా అంటే ఇవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే. కానీ ఈ విధంగా అంటే ఇంకా నాకు చాలా విషయాలు తెలుసు, బట్ నేను ఇప్పుడు చాలా విషయాలు తెలుసు అంటే అమిగోస్ ఐఎస్ గురించి కాదు, ఇప్పుడు జనరల్గా మా అశోక్ నగర్లో మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని సో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. అండ్ చాలామంది ఏంటి అంటే, సో అశోక్ నగర్లో ఉంటూ ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా ఇలా కాదు. జనరల్గా ఏంటి అంటే, మీరు వెళ్ళండి, ఆఫ్లైన్లో విజిట్ చేయండి, క్రాస్ వెరిఫై చేసుకోండి, ఈ పారామీటర్స్ చూసుకోండి, ఈ పారామీటర్స్ కాకుండా ఇంకా మీకు ఏదైనా ఉంటే అది కూడా చూసుకోండి, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఇట్ డజంట్ మీన్ దట్ సో అంటే సివైసీ సంబంధించి ఏదో ఇన్స్టిట్యూట్ బాగుంది అంటే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వమని నేను ఎప్పుడు చెప్పను. డెఫినెట్లీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను ఇన్ఫర్మేషన్, నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం అమిగోస్ ఐఎస్ గురించి కూడా నా ఒపీనియన్ని నేను షేర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.